శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, విధియ తిథి సాయంత్రం 4:26 వరకు, తదుపరి తదియ. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 8:40 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. గండయోగం రాత్రి 7:45 వరకు, తదుపరి వృద్ధి యోగం. కౌలవకరణం సాయంత్రం 4:26 వరకు, తదుపరి తైతుల గరణం. ఇక నేటి శేషవర్జ్యం తెల్లవారుజామున 5:43కి ప్రారంభమై ఈరోజు ఉదయం 6:30 వరకు ఉన్నది. దుర్ముహూర్తం 5:47 నుండి 7:30 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:33 నుండి 12:10 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం మృగశిర కార్తె ఈనాటి నుండి ప్రారంభమవుతుంది. మనకి కార్తె ప్రారంభం అంటే ఆ నక్షత్రాలకు రవి ప్రవేశించాడు అని. ఈ మృగశిర కార్తె ప్రారంభం రోజున మృగశిరలో 3 లోకాలు చల్లబడతాయని శాస్త్రవచనం. ఆ రోహిణి కార్తెలో విపరీతమైనటువంటి ఎండ, రోళ్లు పగిలేటటువంటి ఎండ ఉంటుందంటారు. అటువంటి గ్రీష్మతాపం నుండి విముక్తలై అందరూ కూడా చల్లగా ఉండేటటువంటి సమయం మృగశిర కార్తె. ఈ మృగశిర కార్తె ప్రకృతి అంతా కూడా చల్లబడుతుంది. అందుకే కొంతమంది ఆ వైద్యానికి కూడా ఈ మృగశిర కార్తె ప్రారంభాన్ని స్వీకరిస్తారు. ఈ రోజున ఆ శీత శరీరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శీత సంబంధమైనటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఉబ్బసం, ఆయాసం మొదలైనటువంటి వాళ్ళు, ఆ వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని కూడా ఈ రోజు నుండి స్వీకరించడం జరుగుతుంది. అటువంటి మృగశిర కార్తె ప్రారంభం ఈనాడు ఆర్ద్ర నక్షత్రం రావటం చాలా విశేషం. ఈ శనివారానికి అధిష్టానం యథార్థంగా చెప్పాలంటే విష్ణుదేవుడు. ఆ విష్ణుమూర్తి అధిష్టానంగా కలిగినటువంటి శనివారం నాడు ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం రావడం చాలా విశేషం. ఆర్ద్రత అంటే తడిదనం. ఇక్కడ మృగశిరలో చల్లబడితే ఆర్ద్ర నక్షత్రం కూడా ఈనాడు రావడం విశేషం. అటువంటి ఈ ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం కనుక ఈనాడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తుమ్మి పువ్వులతో కనుక ఆరాధన చేసినట్లయితే, తేనెతో శివాభిషేకం జరిపించినట్లయితే, అభిషేకం చేసే అవకాశం లేకపోతే శివుని ఏదైనా స్తోత్రం పారాయణ చేసి తేనె నివేదన చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఈనాడు అందుకుంటారు. అటువంటి శివకేశవుల యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ దైవాన్ని దర్శించినట్లయితే సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాన్ని చేపడితే కార్యం పరిపూర్ణమవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వితీయ అంటే విధియ, శనివారం, ఆర్ద్ర నక్షత్రం. నేటి విశేషం మృగశీర్ష కార్తె అంటే మృగశిర కార్తె ఉదయం 8:05 ప్రారంభమవుతుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో బుధ, గురు, రవి, శుక్రులు, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చాలా చక్కగా ఉందనే చెప్పాలి. రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లకి దాదాపుగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కుటుంబంలో ఉండే అందరికీ స్వస్థంగా ఉండేటటువంటి కారణంగా దిగులు లేకుండా ఉండగలుగుతారు. బంధుమిత్రులు, ఆత్మీయులైనటువంటి వారిని వినోద విహారయాత్రల కోసమని జతకట్టి ప్రయాణం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటిది ఒక్కసారి పెద్దగా పెరిగి ఆకస్మికంగా వచ్చేటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు. విద్యార్థులు తమ విద్యా ప్రమాణాలను పెంచుకోవడం కోసమని చేసిన కృషి
తప్పక ఫలించే సూచన గోచరిస్తూ ఉండొచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగానికి సకాలంలో చేసినటువంటి అభ్యర్థనంతా కూడా ఫలించే అవకాశం ఉన్నట్లుగా వార్త వచ్చే విధానం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేనికి భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటారు. ఆందోళన ఏమాత్రము పడే వీలే లేకుండా ఉండగలుగుతారు. ఆరోగ్యం అందరిది స్వస్థతగా ఉండేటువంటి కారణంగా ధైర్యంగా కూడా ఉండగలుగుతారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి మరింతగా పెరిగేటువంటి అవకాశం కారణంగా తీసుకోకుండా తిరిగి అక్కడే ఉంచగలుగుతారు మరింత ఆదాయ వృద్ధి కోసం. విద్యార్థులు తమదైనటువంటి ఆ విద్యా నైపుణ్యాన్ని చూపించడం కోసం దూర ప్రాంతానికి వెళ్ళి పరీక్షకి సిద్ధం అయి పెడతారు. అది అనుకూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి లాభకరం అయితేనే ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంటారు. లేని పక్షంలో ఎంత ఆత్మీయులు ఆ ప్రయాణాన్ని పెట్టినా రామని నిర్ద్వంద్వంగా తిరస్కరించి చెప్పగలుగుతారు. చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా కుటుంబ సభ్యులందరితోనూ చర్చించిన మీదటే జరుగుతుంది తప్ప కేవలం ఏకపక్ష నిర్ణయాన్ని మాత్రం చేయకుండా కుటుంబ ఐకమత్యాన్ని కాపాడగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీనరసింహస్వామి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. తెలుపు వీరికి కలిసి వచ్చే రంగు నేటికి. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా చికాకుగా ఉంటుంది ఉద్యోగం. ముఖ్యంగా రక్షణ బలగాల శాఖకి సంబంధించిన ఉద్యోగాన్ని చేసేవారికి మరింత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ బరువు బాధ్యతల కారణంగా కుటుంబంతో ఎక్కువసేపు గడపవలసినటువంటి అవకాశం ఉండకపోవచ్చు. తోటి ఉద్యోగులు అలాగే పై అధికారులు పెద్దగా సహకరించే విధానం ఉండకపోవచ్చు కూడా. ఆందోళనకరంగా మనసు ఉండే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులు తమకైనటువంటి విద్యా ప్రతిభని చూపించడం కోసం తీవ్రమైన కృషి చేస్తారు. కానీ కృషి ఏమాత్రము ఫలించకపోవచ్చు తాత్కాలికంగా. నిరుద్యోగులు చేసినటువంటి ప్రయత్నాలు వమ్మవుతాయి తప్ప ఏ విధంగానూ అవి సఫలమయ్యేటటువంటి అవకాశం గోచరించడం లేదు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా ఉన్నప్పటికీ కూడా తరచూ సెలవులు పెట్టడం లేదా రాకపోవడం కారణంగా వృత్తి తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. మిథున రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వరుడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి చేతి నిండుగా వచ్చినప్పటికీ కూడా పాత బకాయిల్ని తీర్చడం కోసం పూర్తిగా దాన్ని వినియోగించేసి సంతోషంగానే ఉండగలుగుతారు. నిశ్చయంగా వ్యాపార స్థలాన్ని మారుస్తారు. ఉంటున్నటువంటి ఇంటిని కూడా మార్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. పూర్వం నుండి వచ్చినటువంటి ఆస్తిని ఏమాత్రం అమ్మాలనే ఆలోచన ఇష్టపడరు. కుటుంబంలో ఉండేటువంటి అందరి మధ్య ఐకమత్యం మధ్యమంగా ఉంటుంది. విశేషంగా ఐకమత్యంతో ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా అంత ధైర్యం సాహసం కలిగి ఉండరు. అందరితోనూ కలుపుకోలుతనంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసభావం అంటే నమ్మడం అనేది తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా హామీలు అలాగే వాగ్దానాలు చేసి ఉన్నట్లయితే నిశ్చయంగా వాటిని వెనక్కి తీసుకుని తమంతట తాము తమ భద్రత కోసం కృషి చేస్తారు. తప్పక సఫలురు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అప్రతిష్టకి సంబంధించినటువంటి అంశాలు తెర మీదికి రావచ్చును. ధైర్య సాహసాలతో ఏ పరిస్థితిని ఎదుర్కోలేవనేటువంటి అభిప్రాయం స్పష్టంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏవైనా న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా అభియోగాలు ఉన్నట్లయితే వాటి విషయంలో వాయిదా కోరడం మంచిది తప్ప వెంటనే తీర్పు కోసం ప్రయత్నాన్ని చేయడం అంత సరైనటువంటి పద్ధతి కాదు. ఈ కాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి
ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రులతో చిన్నవైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. తోటల్ని, ముఖ్యంగా మామిడి, సపోటా మొదలైనటువంటి తోటల్ని అకస్మాత్తుగా అమ్మివేయాలనే ఆలోచనకి రావడం ఏమాత్రం సరి కానే కాదు. వ్యావసాయికమైనటువంటి పంటల కోసమని కృషి చేసినప్పటికీ కూడా ఆదాయం కోసం ఆ విధమైనటువంటి ఆదాయం పెద్దగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం అర్ధనారీశ్వరుడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కీర్తి లాభం కలుగుతుంది. ఆదాయం మాత్రం ఉండకపోవచ్చు. ధైర్యం బాగా ఉంటుంది, కానీ నమ్మకం తక్కువగా ఉంటుంది. పెట్టుబడికి కావాల్సినటువంటి ధనం వృత్తిపరంగా వస్తూ ఉంటుంది. అయినా తీర్చవలసినటువంటి బకాయిలు ఉన్న కారణంగా చేతిలో డబ్బు ఉన్నట్టుగానే లెక్కించుకోకూడదు. వ్యాపారపరమైనటువంటి నైపుణ్యం బాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మంచి శక్తి, సామర్థ్యం వారికి ఉన్నప్పటికీ కూడా పై అధికారులకి మెచ్చుకోలు ఏమాత్రం లేనటువంటి కారణంగా నిరుత్సాహభావంతోనే ఉంటారు. తల్లి, తండ్రి అనే ఇద్దరిలో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించేదిగా ఉండేటువంటి కారణంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోవచ్చు. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అనే వాళ్ళ రాకపోకలు పెద్దగా ఉండకపోవచ్చు. హృదయపూర్వకంగా మాట్లాడుకునే తీరు కూడా తాత్కాలికంగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. ఈశాన్య దిక్ ప్రయాణాన్నిటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనైనా చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు తమ సొంతమైనటువంటి తీరుతో ఉంటారు. పూర్వం ఎక్కడో పెట్టినటువంటి పెట్టుబడి విషయంలో సంశయాలు తీరిపోయి ధైర్యంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సంతానం ఎవరైనా విద్యార్థి దశలో ఉన్నట్టయితే వారిని విదేశాలకి పంపించాలనేటువంటి ఆలోచనని పూర్తిగా ఉపసంహరించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి విద్యా సంస్థలో చేర్పించి వారి చదువు గురించి మాత్రమే సంపూర్ణమైనటువంటి శ్రమని పడుతూ ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో సమన్వయ భావం మరింత ఉండేటటువంటి కారణంగా ఉద్యోగంలో హోదా పెంపు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే వేతనంలో ఆధిక్యం ఉండకపోవచ్చు తాత్కాలికంగా. శనివారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడు. పశ్చిమ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేసిన పన్నే మళ్ళీ చేయవలసి రావచ్చు. మాట్లాడిన మాటనే మళ్ళీ మాట్లాడవలసి రావచ్చు. వ్యాపార స్థలం ఎక్కడుందో అదే వ్యాపార స్థలాన్ని మార్చాలని ప్రయత్నించినప్పటికీ కూడా మార్పు ఉండకపోవచ్చు. న్యాయస్థానాల్లో ఏ విధమైనటువంటి అభియోగాలు అపరిష్కృతంగా ఏమాత్రము ఉండకపోవచ్చు. చేసేటటువంటి ప్రతి ప్రయాణము కూడా లాభకరంగా ఉండేప్పుడు మాత్రమే చేయాలని నిర్ణయాన్ని చేసుకున్నప్పటికీ కూడా 1-2 ప్రయాణాలు నష్టదాయకంగా కూడా అనిపించవచ్చు. అతి ముఖ్యమైనటువంటి ఆనందకరమైన విషయం ఏంటంటే ఏ వస్తు నష్టం, వస్తు చౌర్యం ఏమాత్రము లేకపోవడమే. ముఖ్యంగా యోగ్యులైనటువంటి వారిని వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలని, అన్వేషణని మరింతగా చేస్తారు. తప్పక ముందునడిగి ఫలించే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వాయువ్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. పుట్టింటికి వెళ్ళేటువంటి ఆలోచనలో స్త్రీలు ఉంటారు. కొన్నాళ్ల పాటు అక్కడ గడిపి రావాలనేటువంటి ఆలోచనతో. అయినప్పటికీ అది తాత్కాలికంగా అసాధ్యం కావచ్చు.
ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారందరికీ కూడా ఆర్థికమైనటువంటి శక్తి సంపన్నత మరింతగా పెరిగే అవకాశం ఉంది. గృహోపకరణ సామగ్రి హెచ్చుగా కొనడం వల్ల ఆర్థికమైనటువంటి లోటు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. బంగారము, వెండి మొదలైనటువంటి వాటితో వస్తువుల్ని కొనుక్కోవాలనే ఆలోచన స్త్రీ జాతికి బాగా పెరిగేటటువంటి కారణంగా చేతి నిండుగా ధనం ఉండే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. ఈ యంత్ర పరికరాలతో ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి ముఖ్యంగా తగినటువంటి జాగ్రత్త విధానాల్ని పాటించి తీరవలసిందే. తాత్కాలికమైనటువంటి అభద్రతాభావం కలిగినప్పటికీ కూడా వారు తాము చేసేటువంటి పని విషయంలో మరింత శ్రద్ధ పాటించి తీరాల్సిందే. శనివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. తూర్పు దిక్ ప్రయాణాన్నిటికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. తాత్కాలికంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే వృద్ధులు, అనారోగ్యవంతులు కూడా ఔషధ సేవని సక్రమంగా చేస్తూ ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యం కొద్ది ఇబ్బందిగా అనిపించవచ్చును. రుణాన్ని తీసుకున్నటువంటి కారణంగా దానికి సరైనటువంటి వడ్డీని తీర్చలేకపోయినటువంటి కారణంగా మరింత వడ్డీ పడి భారంగా అనిపించవచ్చు. అప్రతిష్టకి సంబంధించినటువంటి అంశం తెర మీదికి రావచ్చు. అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం ఏమాత్రమూ లేకపోవచ్చు. దూరపు ప్రాంతాలకి బదిలీ చేసేటువంటి ఆలోచన కూడా పై అధికారులకి రావచ్చు. కుటుంబంలో ఉండే సంతానం ఎవరైనా ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారు అనుకున్నటువంటి అంచనాలు పూర్తిగా తప్పే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా వీరు అనుకున్నటువంటి ఉద్యోగం ఏమాత్రము రాకపోవచ్చు. దానికి సరిపోయేటువంటి స్థాయి శాతం వీరికి లభించి ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధిని పొందగలుగుతారు. తోటి ఉద్యోగులందరికీ తలలో నాలుకగా ఉండేటువంటి తీరుని సంపాదిస్తారు. పై అధికారుల అనుగ్రహానికి పాత్రులై ఉద్యోగంలో పెంపుని కూడా పొందగలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఉండేవారిలో ఐకమత్య భావన మరింత పెంపొందుతూ ఉంటుంది. సకాలంలో నిద్ర, భోజన సౌకర్యాల్ని పొందగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సౌకర్యవంతంగానే ప్రయాణాన్ని చేస్తారు. ఒకప్పుడు ఉన్నటువంటి ఇంటిని మరమ్మతులు చేసి మరింతగా అభివృద్ధి చేయాలని అనుకుంటారు, కానీ ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకునేటటువంటి కారణంగా ఎక్కువ మొత్తంలో సొమ్ము నిలువ ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆలోచించుకుని మాత్రమే చేస్తారు. అనాలోచితమైనటువంటి ఆలోచనని ఏమాత్రం చేపట్టరు. శనివారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఉత్తర దిక్ ప్రయాణాన్నిటికి అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగచ్చు, కానీ అనారోగ్య భయం మాత్రం చాలా హెచ్చుగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారులతో పడకపోవచ్చు. తద్వారా ఆందోళన భావం హెచ్చుగా ఉంటుంది. ప్రయాణాన్ని చేసేటువంటి ధైర్యం ఏమాత్రం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రయాణం కారణంగా చెప్పలేనటువంటి ఆందోళనతో ఉండొచ్చు. ఏది ఏ క్షణానికి జరుగుతుందో అనేటటువంటి ఆ భయానికి లోనై కొద్దిగా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటువంటి సంతానం మాట వినేటటువంటి తీరు తక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర రుణాన్ని తీసుకున్నారో వాళ్ళ ఒత్తిడి కూడా గోచరించే అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆ కారణంగా ఔషధ సేవని చేయించుకోవాల్సిన అవసరం వీరికి ఏర్పడవచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం భక్తాంజనేయ స్వామి. దక్షిణ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం.
గృహంలో హాల్లో వస్తువులు వాస్తుపరంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. వాస్తుశాస్త్రపరంగా తూర్పు వైపు ఉత్తరం వైపు బరువులు తక్కువగా ఉండాలి, దక్షిణం వైపు పడమర వైపు బరువులు ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నట్లయితే వాస్తుశాస్త్రపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే సోఫాలు కానీ దివాన్లు కానీ ఇలాంటి బరువైన వస్తువులన్నీ మీ గృహంలో హాల్లో దక్షిణం వైపు గోడకు కానీ పడమర వైపు గోడకు కానీ ఆనించి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకుంటే వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే టీవీలు కానీ కంప్యూటర్లు కానీ గృహంలో హాల్లో తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా టీవీని హాల్లో తూర్పు వైపు ఉత్తరం వైపు కాకుండా దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఏర్పాటు చేసుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. హాల్లో టీవీ దక్షిణంలో ఏర్పాటు చేస్తే ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే హాల్లో టీవీ పడమర దిక్కులో ఏర్పాటు చేసుకున్నట్లయితే టీవీ పరంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు రావడానికి ఆస్కారం ఉందని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి హాల్లో టీవీలు దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేయరాదు. టీవీలు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. కంప్యూటర్లు కూడా తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. టీవీ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉన్నట్లయితే మనం దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం. టీవీ కంటే మన బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు పడమర వైపు బరువు ఎక్కువ వచ్చినట్లు అవుతుంది. కాబట్టి వాస్తుశాస్త్రపరంగా ఎలాంటి దోషము ఉండదు. అందులోనూ టీవీని తూర్పు వైపు ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా హాల్లో దివాన్లు, సోఫాలు, టీవీలు, కంప్యూటర్లు ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే హాల్లో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అక్కడ వంటగది ఉంటుంది కాబట్టి వాయువ్యంలో కూడా ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జు ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. ఈశాన్యంలో బరువు పెరగకూడదు కాబట్టి ఫ్రిడ్జ్ ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోకుండా వాయువ్యంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే డస్ట్బిన్ కూడా ప్రత్యేకమైన దిక్కులో మాత్రమే గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. డస్ట్బిన్ ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో డస్ట్బిన్ ఉంటే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్ అనేది ఇంటి ఆవరణలో కానీ గృహంలో కానీ తూర్పు దిక్కులో లేకుండా చూసుకోవాలి. ఇలా వాస్తుశాస్త్రపరంగా డస్ట్బిన్, ఫ్రిడ్జు, టీవీ, కంప్యూటరు, సోఫాలు, దివాన్లు ప్రత్యేకమైన దిక్కులలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాస్తుశాస్త్రపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దక్షిణం వైపు పడమర వైపు బరువులు ఎక్కువ వచ్చేలాగా, తూర్పు వైపు ఉత్తరం వైపు బరువులు తక్కువ వచ్చేలాగా వస్తువులను ఏర్పాటు చేసుకున్నట్లయితే వాస్తుశాస్త్రపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవగ్రహాలు అనుకూలించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.